మున్సిపల్ ఎలక్షన్లో వచ్చినాయి. ఎవరు గెలిచిరో ఎవరు ఓడిపోయారో కూడా తెలిపోయింది. అయితే ఎలక్షన్లప్పుడు కొందరు పార్టీ లీడర్లు ఓటర్లకు పైసలు వంచురు కదా. అయితే ఈ పైసలు తీసుకున్నోళ్ళు వచ్చిన పైకంతో కొందరు ఏమన్నా ప్లానింగ్లు చేసుకున్నారా అనోళ్ళ. సరే, ఎవరి ప్లానింగ్లు ఆళ్ళే, ఎవరి సంబరాలు ఆళ్ళే. అయితే ఓగైనే ఓటుకు పైసలు వచ్చినాయి కదా అని సంబరపడ్డాడు. కానీ ఆ సంబరం ఒక్కరోజు కూడా లేకుండా పోయింది. మరేమైందో చూడురిగా. నిజంగా మొన్నటి మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఓట్లకు కోట్ల రూపాయలు తిరిగినోళ్ళ లీడర్లు మంచినీళ్ళ లెక్క ఖర్చు చేసిరు. ముఖ్యంగా కాంగ్రెస్ లీడర్లు అయితే ఓటర్లకు బాగా పైసలు వంచినని లోకమంతా చెప్పుకుంటుంది. చెప్పుకునుడేంది ఎన్నో వీడియోలు కూడా బయటికి వచ్చినాయి. అయితే ఆ సంగతి అట్లుంచితే గిటు చూడురోళ్ళ టవర్ మీద మనిషి దాని మీదకెళ్ళి దుంకి సత్తా అంటుండు. ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లు ఉన్నప్పుడు లీడర్లు పైసలు మంచితే తీసుకున్నాడట. వచ్చిన పైసలతో మంచి ఫోన్ కొనుక్కున్నాం అనుకున్నాడట. కానీ గాసారం చూడు, ఆ పైసలను ఎవరో దొంగోడు ఎత్తుకుపోయిందట. ఇక చెప్పు కథ, నోటి కాడికొచ్చిన కూడు నేల పాలైనట్టు మస్తు ఫీల్ అయిపోయిండు. పానమంతా హైబతైంది. నిద్ర కూడా పట్టలేదట. నా పైసలు ఎత్తుకుపోయినోడు మర్యాదగా తెచ్చియాలి, లేకుంటే సత్తా అని ఓ గిట్ల టవర్ ఎక్కిండు. మన సంగారెడ్డి జిల్లా జోగిపేటల అశోక్ అనేటాయనకు ఈ అవస్థ వచ్చింది. ఈ ఎలక్షన్ల పుణ్యాన అని కొత్త ఫోన్ కొంటా అని మస్తు కళలుగా అన్నట్టున్నాడోలా. ఆ దొంగోడెవడో గాని ఈయన కళనంతా గిట్ల పీడ కళ లెక్క చేసి పడేసిండు. ఏదైనా బస్ స్టాండ్ లో దిగు, బస్ స్టాండ్ తీసుకుందా, బస్ స్టాండ్ తీసుకుందారా కొట్టిండి. నా ఫోన్ లో కొట్టిందా, నా ఫోన్ లో కొట్టిందా, ఇద్దరం పోయి తెచ్చుకుని తీసి కాదు, అసలు ఓట్ల కోసం పైసలు తీసుకునేందులా నోటుకు ఓటు అమ్ముకోవచ్చునా కథ గాని. అసలు పైసలు తీసుకునే తప్పు. అందున తీసుకున్న పైసలు ఎత్తుకోవేరు, రా పైసలు నాకు తెచ్చియాలి అని ఇంకా పబ్లిక్ గా టామ్ టామ్ చేసుకుంటా ఇట్లా చేస్తానంటే ఈ అశోక్ చాలా హట్ అయిపోయినట్టున్నారు కదా.